ఈ నీరు ప్రతి చైత్ర పౌర్ణమి రోజు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే భక్తులు ఇంతలా పోటీ పడి మరీ లెక్కకు మించి వచ్చారు. సంవత్సరంలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంచుతారు. లింగమయ్య వస్తున్నాం అంటూ దర్శించుకొని వెళ్తున్నప్పుడు లింగమయ్య మళ్ళీ వస్తాం అంటూ చెప్పుకుంటూ వెళ్తారు. నల్లమల అడవిలో శ్రీశైలం నుండి 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ యాత్ర సలేశ్వరం అనే ప్రాంతంలో జరుగుతుంది. నల్లమల అడవిలో అందాలు చూస్తూ ఆ లింగమయ్య నామస్మరణతో దర్శనం కోసం బారులు తీరిన భక్తులతో అదొక రకమైన అనుభూతి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాల్లో ఈ సలేశ్వరం కూడా ఒక్కటి. ఇక్కడ లింగమయ్యని దర్శించుకున్న వారు వచ్చాం లింగమయ్య అని, నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వస్తాం లింగమయ్య అని కామెంట్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు డివోషనల్ దినేష్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఓం నమః శివాయ.